శివ పాత్ర చాలా బాగుంది. హీరో మాత్రం చాలా కష్టపడి మంచి సబ్జెక్ట్ గ్రాఫిక్స్ చాలా బ్రహ్మాండంగా. మీటింగ్ సుధీర్ బాబు యాక్టింగ్ ఇరగదీసిండు. ఆయన ఏ సినిమాలో అయినా కానీ కష్టపడి ఆయన పాత్రకి న్యాయం చేస్తాడు. జనాల మీద ఆధారపడి ఉంటుంది. నాకు బాగా అనిపించింది సినిమా. జటాధర్ ఇప్పుడే చూసినా సినిమా మాత్రం కేక్ అన్న, ఏకదమ్ సినిమా. సైన్స్ పిక్చర్ అండ్ మంత్రాలు తంత్రాలు దేవతలు గంభీరంగా. సుధీర్ బాబు యాక్షన్ హైలైట్. అసలు సుధీర్ బాబు అసలు సిక్స్ ప్యాక్ కానీ ఆయన ఉండే డాన్సింగ్ కానీ ఎనీవన్ సూపర్. కొత్త జోనర్ టచ్ చేసిన సుధీర్ బాబు ఈ సినిమాతో సెట్. అసలు తెలుగు ఇండస్ట్రీలో ఇది అదొక ఆయన మేయురాయిలా చెప్పొచ్చు. కానీ యాక్షన్, విజువల్స్, సౌండ్ పూరా మొత్తం ఏకదమ్ సినిమా. అసలు తెలుగులో కానీ హిందీలో కానీ సూపర్ డూపర్ సినిమా. ఇప్పుడే చూసి వచ్చిన ఖతర్నాక్ సినిమా. ప్రతి ఒక్కరికి కంపల్సరీ చూడాల్సిందిగా గుర్తు. నేను సుధీర్ బాబు అన్న జటాధర టైలర్ చూసి టీజర్ చూసి వచ్చిన అన్న సినిమా మోసపోయినా అన్న. నాకు 200 పొక్క అన్న. ఎందుకంటే అన్న ఆ సినిమా తీయాలన్న, తీసే విధంగా తీయాలా. మరి ఒక యూట్యూబ్ సినిమాలకి తీయద్దన్న. ఎందుకంటే నేను సినిమా ఫ్యానే. నేను నెగిటివ్ చెప్తే నాకు ఏం రాదు. మంచిగా ఉంటే మంచిగా ఉందని చెప్తే మళ్ళీ ఏదైనా చెప్తా. కానీ మేకింగే లేదు, ఎడిటింగే లేదు, ఆ మ్యూజికే లేదు, సీజీ వర్క్ కూడా ఏం వర్క్ చేస్తారో అర్థం కాదు. అండ్ సుధీర్ అన్న నువ్వు ఎంచుకునే ముందు దండం పెడతానా, నువ్వు గ్యాప్ తీసుకునేం లేదు. కానీ ఇలాంటి సినిమా తీసుకొచ్చి తల నొప్పి పెట్టుకుని థియేటర్లో పడుకుంటాను ఒక్కొక్కడు, ఏసీగా సల్లా వేస్తుందని పడుకుంటాను. కానీ నేను అనుకున్నా డైరెక్టర్ గారు మీరు తీసే విధంగా మీరు కావాలని సినిమా తీసిండు లేకుంటే మరి చేయాలని చేస్తున్నా నాకైతే అర్థం తెలియదు. నాకైతే రియల్గా వరస్ట్ సినిమా అన్న. నేను చూసిన దాంట్లో యావరేజ్ కూడా వరస్ట్ అన్న. అరే స్టోరీ లేదు, ఏం లేదు. ఒకటే అన్న ధన పిశాచి ఉంటుంది. ధనాన్ని ఎవరు తీసుకోవాలని చంపేస్తుంది. చంపుకుంటా పూజలు చంపడాలు అంతే. సుధీర్ బాబు అన్న దయ్యం ఏడం దాన్ని ఎత్తుకుంటూ పోతాడు. లాస్ట్ క్లైమాక్స్ శివుని వాడతాడు. ఈ ధన పిశాన్ని చంపడానికి శివుని. అరే మీరు సినిమాలు తీయండి రా, కానీ దేవుళ్ళని వాడకండి ప్లీజ్. ఎందుకంటే కాంతార సినిమా, ఒక హనుమాన్ సినిమా, అలాంటి సినిమాలు దేవుని వాడండి. కానీ ఇలాంటి చెత్త సినిమాలకు వాడకండి. అండ్ సుధీర్ బాబు అన్న మరీ చెప్తాను, ఇలాంటి స్టోరీ ఎంచుకోకన్నా, నీకు దండం పెడతాన్నా. అసలు ఎవరైనా చూస్తే కూడా నీకు అంటే మెట్లు ఎక్కాలని మెట్లు దిగద్దన్నా. ఇది మాత్రం చెప్తున్నా, నువ్వేమని అనుకున్నా. అండ్ థ్యాంక్ యూ అన్న. మూవీ వేరే లెవెల్ అన్న, బ్లాక్ బస్టర్. ఒక చెప్పతున్నా కదా సినిమా వేరే లెవెల్. జటాధర్ అంటేనే శివున్ గారి టైటిల్. ఒక చెప్పాలా, జటాధర్ కంపల్సరీ బ్లాక్ బస్టర్ అన్న. బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమా. మాకు సుధీర్ బాబు ఇచ్చే ఇంపార్టెన్స్ బట్టి మేము థియేటర్కి వచ్చి సినిమా చూడడం జరిగింది. సినిమా బ్లాక్ బస్టరు. డైమండ్ని అంటారు హీరా, మా సుధీర్ బాబు అన్న కొట్టాడు బ్లాక్ బస్టర్ జటాధార. వేరే లెవెల్ అన్న సినిమా, చెప్తున్నా కదన్నా వేరే లెవెల్. లాస్ట్ శివతాండవం అయితే వేరే లెవెల్ అన్న, లాస్ట్ వేరే లెవెల్. ఏవో చెప్పాలా, సుధీర్ బాబు అన్న యాక్చువల్గా బేర్ ఫుట్ తోటి నడవలేడు కూడా. బేర్ ఫుట్తో అంతసేపు డ్యాన్స్ చేయడం అంటే నార్మల్ కాదు, వేరే లెవెల్. ఒక చెప్తున్నా కదా, యాజ్ ఎ మహేష్ బాబు ఫ్యాన్ చెప్తున్నా. మహేష్ బాబు అంటాడు సుధీర్ సినిమా బాగుంటేనే చెప్తాము, లేకపోతే లేదని చెప్పి చాలా జెన్యున్గా ఉంటాం మేము. మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా జెన్యున్గా ఉంటాము. సుధీర్ బాబు ఫ్యాన్స్ కూడా చాలా జెన్యున్గా ఉంటాము. మహేష్ బాబు చెప్పింది కాబట్టి జెన్యునిటీ చెప్తున్నాను. సినిమా వేరే లెవెల్ ఉందని చెప్తున్నా కదా, ఇంకేం చెప్పాలా. సినిమా వేరే లెవెల్, బ్లాక్ బస్టర్. లాస్ట్ 20 నిమిషాలు పీక్స్ అన్న. సినిమా బాగాలేదు, ఏదో దేవుణ్ణి వాడుకున్నారు, ఏదో అక్కడ పూజలు. ఎంతమంది వాడుకోలేరు దేవుణ్ణి? ఎంతమంది వాడుకోలేరు? ప్రతి సినిమాలో వాడుకున్నారు కదా దేవుణ్ణి. దేవుణ్ణి వాడుకున్నారులే కానీ ఇందులో అసలు అనవసరంగా వాడుకున్నారు అన్నట్టు. లేదు అన్న, చాలా మంచి కాన్సెప్ట్ ఉంది అన్న. ఇప్పుడు మనం హైదరాబాద్లో ట్రెండ్ అవుతున్న అరుణాచలంకి సంబంధించిన అష్టలింగాల కాన్సెప్ట్ వేరే లెవెల్ చూపించిండు అన్న. ఒక చెప్పాలా, ఏ సినిమాలో అయితే శివుడు కనిపిస్తాడో ఆ సినిమా కంపల్సరీ బ్లాక్ బస్టర్. ఈ సినిమాలో కూడా శివలింగం కనిపించింది, శివుడు కనిపించాడు, అరుణాచలం కనిపించింది, కంపల్సరీ బొమ్మ బ్లాక్ బస్టర్. జై బాబు, జై సుధీర్ బాబు, జై మహేష్ బాబు, జై సూపర్ స్టార్ కృష్ణ. మూవీ గురించి ఒకే ఒక మాటలో చెప్పాలి భయ్య, చాలా బాగుంది. అంటే ఈ స్టోరీ తగ్గట్టుగా ఇది ఇంతే ఉంటుంది. అంటే చాలా మంది చాలా ఎక్స్పెక్ట్ చేసి వస్తారు. సుధీర్ బాబు అంటే మామూలుగా ఫుల్ బాడీ ఉంటుంది కదా, మంచి ఫైట్స్ ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి, బీజిఎం ఉంటుంది అని చాలా మంది చాలా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. కానీ ఈ సినిమాలో అలాంటివి ఏముండదు. ఇది ఒక మంచి సినిమా అని చెప్పవచ్చు. చాలా బాగుంది. సుధీర్ బాబు కెరియర్లో ఇది ఒక మలుపు అనుకోవచ్చు. అంటే అన్ని కేటగిరీలో క్యారెక్టర్లు చేయాలంటే చాలా తక్కువ మంది చేస్తారు. సుధీర్ బాబు గారు అంటే ప్రతి సినిమా కూడా చాలా కొత్తదనం చూపించడం, కొత్తగా తీసుకురావడం అనేది బాగా అనిపించింది. ఈ సినిమాకి సంబంధించి మన గుప్త నిధులు అది అంటారు కదా, దానికి సంబంధించింది అనమాట. కొద్దిగా సినిమా కూడా అలా ఆ ఫ్లేవరే ఉంటుంది. సినిమా చాలా బాగుంది భయ్య. అంటే ఎక్కడ ల్యాగ్ బోర్ లేకుండా ఇలాంటి క్యారెక్టర్, అంటే ఇది చిన్న స్టోరీ కూడా ఇంత అద్భుతమైన తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. అలాగే సోనాక్షి సింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అసలు తన క్యారెక్టర్ వైజ్ చూసుకుంటే వేరే లెవెల్. ధన పిచాసి ఏదో అంటారు కదా, తన క్యారెక్టర్ అలా ఉంటుంది అనమాట. సుధీర్ బాబు గారి క్యారెక్టర్ ఇంకా
వేరే లెవెల్. అంటే స్టార్టింగ్ అంతా ఒక లెవెల్ అనుకుంటే ఫస్ట్ హాఫ్ అంతా ఆ లవ్ ట్రాక్ అదంతా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికనే ఇంకా మొత్తం ఇంకా స్టార్ట్ అయిపోతుంది అనమాట. మంచిగా ఉంది భయ్య, మంచి సినిమా, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. జటాధర మూవీ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. స్టార్టింగ్ నుంచే త్రోట్ స్టోరీలోకి వెళ్ళిపోతాను అనమాట. సో ఆ చూపించిన విధానం కానీ ఎవ్రీ సీన్కి లింక్ కానీ చాలా బాగుందన్నమాట. సుధీర్ బాబు గారు ఒక మంచి కంటెంట్తో స్టోరీతో వచ్చారు. సో అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ విజువల్స్ కానీ మెయిన్ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. లాస్ట్ 20 minutes అయితే శివతాండవం అనమాట. చాలా ఆ గుప్త నిధులు కానీ లంక బిందెల గురించి ధనపిచాచి గురించి చాలా బాగా చూపించారనమాట. చిన్నపిల్లలే కాదు పెద్దోళ్ళకి కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. సుధీర్ గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుందనమాట. సో శివతాండవం చేసే సీన్స్ అయితే గూస్ బంప్స్ అనమాట. అలాగే కొన్ని గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ ఉన్నాయి, భయం పుట్టించే సీన్స్ ఉన్నాయి. సో చాలా బాగుంటుంది అనమాట సినిమా అయితే. త్రూ అవుట్ ఒక ఎంజాయ్ చేస్తుంటారు, ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు అనమాట. శివుడి గురించి చూపించిన విధానం కానీ చాలా బాగుంది. సో మనకు తెలియని విషయాలు చాలా చూపించారు సినిమాలో. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి, ఒక మంచి సినిమా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ ట్రాక్ ఫస్ట్ హాఫ్ అంతా అలా వెళ్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ మటుకు ఇచ్చి పడేశాడు అనమాట. సుధీర్ గారికి ఓవరాల్గా ఒక బ్లాక్ బాస్టర్ ఈ సినిమా అయితే. థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపించింది అన్న? ఇప్పుడే జటాధర మూవీ చూశాను భయ్య. నిజంగా సినిమా చూడడానికి చాలా ఎక్సైట్మెంట్. ట్రైలర్ చూడగానే సినిమా చాలా ఎక్సైట్మెంట్తో వచ్చా సినిమా చూడాలని. ఏంటి ధనపిచాచిన ఏంటి, ఆ దయాలేంటి, ఆ ప్రేతాత్మదులు ఏంటి, చెదపొడలు ఏంటి, లాస్ట్కు మహాశివుడు ఏంటి, చూద్దాం ఏంటి అనేది వచ్చాను. సినిమా థియేటర్లో చూడగానే ఫస్ట్ హాఫ్ నుంచి ఇంటర్వెల్ వరకు ఒక రేంజ్లో ఉంది. ఇంటర్వెల్ తర్వాత నుంచి అసలు నిజంగా చెప్తున్నా పడుకున్నారంట కదా చాలా మంది. వాళ్ళకు నైట్ నిద్ర లేదేమో, లేదంటే వర్క్లో ఉండి వచ్చారేమో తెలియదు, కానీ పడుకునేంత సినిమా కాదు ఇది. ఇంటర్వెల్ తర్వాత మీరు వెళ్ళి థియేటర్లో కూర్చోండి. ఇది పడుకునే సినిమా, చూసి ఆశ్చర్యపోయే సినిమాని నిజంగా చెప్తున్నా. ఇందులో సోనాక్షి సిన్హా గారి పర్ఫార్మెన్స్ మామూలు లేదు. ఇంకోటి ఏంటంటే ఆ ప్రేతాత్మలు వచ్చే సీను, ఆ దయాలు వచ్చి ఆ భోజనం చేసే సీను, ఆవిడ పిశాచిని ఆవహించేది తీసుకునే సీన్లు చూస్తే నిజంగా ప్రతి ఒక్కరికి కూడా థియేటర్లో గూస్ బంప్స్ వస్తాయి. బాగాలేదంటే ఆడికి చేసేవాడికి ప్రాబ్లం అని అనుకోవచ్చు. వాడు చేస్తే కదా తెలిసేది. అట్లా గ్రాఫిక్స్ అంతా బాగున్నాయి, పర్ఫార్మెన్స్ అందరికి బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ కూడా బాగుంది. సాంగ్స్ తక్కువే కదా బ్రో, అవి కూడా కొంచెం పర్లేదు బాగుంది. లాస్ట్ సాంగ్ బాగుంది, శివుడి సాంగ్ అయితే బాగుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ 45 minutes కూడా బాగుంది. ఇంటర్వెల్ తర్వాత ఇంటర్వెల్ అయిపోయిన వెంటనే స్టార్టింగ్ 10 minutes లో సీన్ ఉంటుంది, ఆవహించే సీను. అది చాలా బాగుంది భయ. ఆ సీన్ కోసం వెళ్ళొచ్చు. మరో హిట్, మంచి హిట్ వస్తుంది ప్రేమగా చిత్రం తర్వాత. ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు సత్యం. బాగుంది. అదేం లేదు, మంచి సీన్ కే వాడేశారు. మంచి సీన్ కి ఆవిడని అంతం చేయడానికి ఓకే మంచి చేశారు అన్న. జటాధర నిజంగా నేను చూశాను, చాలా బాగా నచ్చింది. సుధీర్ బాబు యొక్క పర్ఫార్మెన్స్ అయితే అవుట్ స్టాండింగ్. మెస్మరైజింగ్ విజువల్స్ కూడా చాలా బాగుంది. నదిరిపోయే ట్విస్టులు కూడా ఆకట్టుకున్నాయని చెప్పుకోవచ్చు. మెయిన్ సినిమా ప్లేస్ ఏంటంటే ధనాపేక్ష కూడా, అంటే డబ్బు వల్ల ఎట్లా చెడిపోతున్నారో, డబ్బు వల్ల సొంత చెల్లిని సొంత అన్నని ఏ రకంగా చంపుతున్నా అనే పాయింట్ మీద చాలా అద్భుతంగా చేశారు. చాలా బాగా నచ్చింది. సుధీర్ బాబు నిజంగా నవదళపతి అంటారు కదా, సో తనకు పెట్టిన పేరు అన్నట్టుగా సినిమాకి ప్రాణం వేస్తాడని చెప్పుకోవచ్చు. నిజంగా ప్రతి ఒక్కరు కావాలి జాబ్, సినిమా ప్రాణం పోస్తారు సుధీర్ బాబు. నాకు చాలా బాగా నచ్చింది. నిజంగా ప్రతి స్కూల్లో వాడతారు డస్టర్. సినిమా అయితే బ్లాక్ బస్టర్. మనం ఉన్న ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్ సినిమా ఉంది, మంచి క్లైమాక్స్, ప్రతి ఒక్కరికి నచ్చుద్ది. సో ఒకటి చెప్తున్నా, వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడకపోతే మీ కర్మ, ప్రతి ఒక్కరికి నచ్చుద్ది. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.